మా పాప బర్త్‌డే జూన్ 9 అన్నాను కదా! తన బర్త్‌డేకి తనే కార్డ్ ఇలా తయారు చేసి బయటైతే పెట్టుకుంది. అయితే డెకరేషన్ ఎలా చేశారో చూసేయండి. అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను కదా! బెలూన్స్ అయితే ఇలా అయితే డెకరేట్ చేశారు. లైట్స్ కూడా ఉండుంటే ఇంకా బావుండేది. నేనైతే కొంచెం కూడా హెల్ప్ చేయలేదు. మా పాప అయితే హెల్ప్ చేసింది వాళ్ళ డాడీకి. నేనైతే కుకింగ్‌లో ఫుల్ బిజీగా ఉండాలి. నిన్న అంటే ఆ రోజు మధ్యాహ్నం. ఇలా అయితే డెకరేట్ అయితే చేశారు. 9 ఇయర్స్ వెళ్ళి 10 ఇయర్స్ అయితే వచ్చాయి మా పాపకి జూన్ 9కి. బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు బర్త్‌డే అంటే ఎవరికిష్టం ఉండదు? ఎవరికైనా సరదానే కదా! స్కూల్లో చాక్లెట్‌లివ్వాలి మా ఫ్రెండ్స్‌కి. అంటే వాళ్ళతో గడపాలి, సరదాగా ఉండాలి అని అనుకుంటాం కదా! ఎవరైనా. అయితే నాకైతే ఆ హ్యాపీనెస్ ఉండేది కాదు. ఎందుకంటే హాలిడేస్‌లోనే నా బర్త్‌డే కూడా జూన్ 15. మా పాపది జూన్ 9. మా పాప కూడా అంటుంటది, "స్కూల్లో ఫ్రెండ్స్‌కి ఎప్పుడు చాక్లెట్‌లు ఇవ్వను. నా బర్త్‌డే ఎప్పుడు హాలిడేస్‌లోనే పడిద్ది ఏంటి మమ్మీ" అని అడుగుతూ ఉంటది. అయితే ఇంటి దగ్గర ఫ్రెండ్స్‌కి అలాగే ట్యూషన్ ఆళ్ళ అక్కోళ్ళకైతే పిలుసుకుంది. అయితే ఇలా క్రీమ్ అయితే మొఖానికి తినకోకుండా మొఖానికి పూసుకుంటున్నారు. హోలీ రంగులు పూసుకున్నట్టు. ఇలా అయితే ఫుల్‌గా ఎంజాయ్ అయితే చేసేసింది ఆ రోజైతే. నేనైతే అంటే ఏం వండాను, ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్‌లో పెడతాం. ఫోటోస్ అయితే దిగాము. ఇలా గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. ఈళ్ళైతే కొంచెం లేట్‌గా వచ్చారు. మేమైతే ఆ రోజు ఇలా అయితే గడిపేసాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్. ఓకే. బై.